హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు ఇంట్లో ఉండే వాటితోనూ మ్యాంగో ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. మన కిడ్స్కి స్పెషల్ అనమాట. ఓకేనా? మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను మన రసాలైనా సరే, బంగినపైన అయినా సరే, ఏదైనా సరేనండి, ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి ఇలా చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇంట్లో పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోవాలండి. ఇందులో వేసుకోవాలి. ఇందులో మనకి కొన్ని మామిడికాయలు పుల్లగానే ఉంటున్నాయి, కొన్ని మామిడికాయలు తీయగానే ఉంటున్నాయి. కాబట్టి మనము ఆ పులుపు దనాన్ని చూసి ఇందులో మనం పంచదార వేసుకోవాలి. ఓకేనా? మామిడికాయ తీయగా ఉంటే, తీపిదనం ఎక్కువగా ఉంటే పంచదార వేసుకునే అవసరం లేదు. తీపి తక్కువగా ఉందనుకోండి, పంచదార వేసుకోవాలి. కొంచెం ఈ కాయ కొద్దిగా పులుపు ఉందండి. ఇందులో నేను పంచదార వేసుకుంటున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిందిగా, ఒకసారి మిక్సీలో వేసుకుందాము. నేను ఇంతకుముందే మిక్సీ పట్టాను కదా, అది నేను చూపించలేదండి. ఇప్పుడు ఇందులోనే ఇవి నేను అన్నీ కలుపుకున్నాను కదా, పాలు పంచదార కలుపుకున్నాను కదా, ఇందులో ఒక విలాచీ వేసుకోవాలి. లేదంటే విలాచీ పౌడర్ ఉంటే అదన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. నేను 2 డ్రాప్స్ వెనిల్లా వేసుకుంటున్నానండి, ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీకు లేకపోతే విలాచీ వేసుకోండి. ఒకవేళ ఎసెన్స్ ఉందనుకో వెనిల్లా, ఇది వేసుకోవచ్చు. ఏం లేదండి, మంచి స్మెల్ రావటానికి మనకి చాలు 3 డ్రాప్స్. ఓకేనా? ఇప్పుడు మన ఐస్ క్రీమ్ మోల్స్ ఉన్నాయి కదా, ఇందులో పోసుకుందాం. ఐస్ క్రీమ్ మోల్స్ లేకపోయినా పర్వాలేదండి. మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, అందులో వేసుకొని మన స్పూన్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అయ్యో మోల్స్ లేవు కదా అని బాధపడని అవసరం లేదు. మనం టీ తాగే గ్లాసులు అయినా సరే, మనకు కావాల్సింది ఏంటి, పిల్లలకి మనం చేసి పెట్టడం. ఓకేనా? బయటివి కాకుండా మన ఇంట్లోనే మన సొంతంగా మన చేతులతోటి చేసిస్తే మనకి ఆనందం, పిల్లలకి అమ్మ చేసింది కదని అదొక సంతోషం. చక్కగా వీటికి నిండుగా పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి క్యాప్స్ పెట్టేసుకుందామండి. సెట్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను కదా నేను, మనకి ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్ ఉన్నా పర్వాలేదు, పేపర్ కప్స్ ఇలాంటివి, లేదంటే మన టీ తాగే గ్లాసులు ఉన్నా పర్వాలేదు అనమాట. వాటిలో ఇలా పోసేసుకొని, ఈ స్పూన్ ఉంది కదా, మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే పర్వాలేదు, అదేనండి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే స్పూన్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఏం బాధ ఏం లేదండి. ఇలా పెట్టేసుకున్నామంటే కొంచెం టైట్గా అయిపోతుంది కదా, అప్పుడు మధ్యలోకి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇవి తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. కనీసం 8 అవర్స్ ఉండాలి ఇది గడ్డ కట్టడానికి. ఓకేనా? తర్వాత చూపిస్తాను. ఇంకోటి కదా వేసేసుకుందాం. ఇందులో టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టేస్తున్నానండి. ఏది అందుబాటులో ఉంటే అది చేసేసి మన పిల్లలకి ఇవ్వటమే కదా, మనం చూడటం కూడా చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకొని పిల్లలకి హ్యాపీగా ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచవచ్చు. మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మనకు వచ్చినట్టుగా ఉంటుంది. ఒకటి ఉండవు, ఇందులో మనము మిల్క్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ పౌడర్ నేను కలపలేదు. మన ఇంట్లో ఒక టయానికి ఒక సమయానికి మనకి ఉంటుంది ఉండదు కాబట్టి మిల్క్ పౌడర్ నేను కలపలేదండి. మిల్క్ పౌడర్ లేకుండా మిల్క్ను పంచదార వేసి చూపిస్తున్నాను. ఓకేనా? అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మనం. ఓకే?
మళ్ళీ ఇది 8 అవర్స్ అయిపోయాక చూపిస్తానండి ఎలా వస్తుందో. ఓకేనా, ఇందులో కూడా ఇవన్నీ చూపిస్తాను. ఓకే.